పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ విలాగ్ వచ్చేసి మా అబ్బాయి తిరుపతి వెళ్ళొచ్చాడండి. తిరుపతి వెళ్ళొచ్చాడు. అయితే అక్కడికి కూడా వీడియోస్ కొన్ని వీడియోస్ అనేది తీసుకొచ్చాడు. అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక అదండి, తిరుపతి వెళ్ళొచ్చినాక మా ఇంట్లో అంటే తిరుపతి వెళ్ళొచ్చినాక ప్రసాదం తీసుకొచ్చినాక ఇంట్లో ఎలా చేసుకుంటాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ బ్లాగ్ అనేది. ఇక మా సైడ్ అయితే ఇలానే ఉండిద్దండి, అందుకే ఇలానే షేర్ చేస్తున్నాను. ఇక అదండి, అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మాకెళ్ళైతే ఇలానే ఉండిద్ది తిరుపతి వెళ్ళొచ్చినాక. అందుకని చెప్పి నేను ఎలా పూజ చేసుకున్నాను, దేవుడు నేను చేసిన పూజ విధానం అది ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పుడు వచ్చేసి మా అబ్బాయి వీడియోస్ అని కొన్ని తీసుకొచ్చాడండి. ఎంతో కొంత ఇచ్చుంటాడు. వాటర్ అసిస్టెంట్ ఇది వాటర్ అసిస్టెంట్ ఎంతో కొంత ఇచ్చుంటాడు. ఇప్పుడు వచ్చేసరికి సాయంత్రం 6 అయిందండి. 6ంటికి ఇక నేను దీపారాజన అయితే చేస్తున్నాను. తులసమ్మ దగ్గర దీపారాజన చేసుకుంటున్నానండి. తులసమ్మ దగ్గర దీపారాజన చేసేసి లోపలికి వెళ్ళి ప్రసాదం చేసుకుంటే ఇక అయిపోయిద్ది అని చెప్పి, ఎందుకనంటే మళ్ళీ ఇంట్లో చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది కదా, అందుకని చెప్పి ముందు తులసమ్మ దగ్గర దీపారాజన చేసుకుంటున్నాను. దీపారాజన చేసి ఇక్కడ ముగ్గు పిండి కోసం వెళ్తున్నానండి. ముగ్గు అయితే వేసుకున్నాను. ఇక్కడ ముగ్గు ఇప్పుడు ఎందుకు వేసానంటే వర్షం పడిందండి. వర్షం పడి తులసమ్మ దగ్గర ముగ్గు అది లేదనమాట. ఇక నేను సాయంత్రం పూట ఊడ్చేటప్పుడే మొత్తం ఊడ్చేసి కడిగేశాను. ఇక ముగ్గంతా చిందరవందరగా అయితే శుభ్రంగా కడిగేశాను. కడిగినాక ఇక ముగ్గు వేయలేదండి. ఇక ఇప్పుడు తాను వచ్చి దీపారాజన చేశాను కదా, తులసమ్మ దగ్గర దీపారాజన చేసి ఇక ముగ్గేసి లోపలికి వెళ్తున్నాను అనమాట. ఇక లోపలికి వచ్చి ఇక నేను ఇప్పుడు పొంగలనే పెట్టుకుంటున్నాను. పొంగలు పెట్టుకొని ఇప్పుడు పాయసం చేసేసి దేవుడి దగ్గర పూజ చేసుకోవటమేనండి. అయితే మాకెళ్ళి అయితే తిరుపతి వెళ్ళి వచ్చినాకండి, ఇంటికి వచ్చినాక తిరుపతి నుంచి ప్రసాదం తీసుకొచ్చుకుంటాం కదా, ఆ ప్రసాదం ఇలా పొంగలు పెడతారు. కంపల్సరీ పాలు పొంగిచ్చి పాయసం చేస్తారు. చేసి అప్పుడు దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి దేవుడి మనం తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డును కూడా దేవుడి దగ్గర పెట్టుకొని దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటారండి. కొట్టుకున్నాక అప్పుడు ఈ ప్రసాదాన్ని 10 మందికి పంచుతారనమాట. ఇక మేము తిరుపతి వెళ్ళి వచ్చామండి, ప్రసాదం తీసుకోండి అని చెప్పి 10 మందికి పంచుతారండి. ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి వీడియో తెస్తున్నాడండి. అది కొంచెం వీడియో తీసి పెట్టరా, మళ్ళీ నాకు లేట్ అయిపోతుంది మళ్ళీ అని చెప్పి పొంగలు పెట్టాలి కదా, పొంగలు చేయాలి, దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి, వీడియో తీసుకుంటా నేను ఇవన్నీ చేయాలంటే కుదరదు, ఇప్పుడు ఈ వీడియో కూడా అందరికి షేర్ చేస్తాను అని చెప్పి చెబితే సరేనని చెప్పి నాకు ఇక్కడ సాయం చేశాడండి. మా అబ్బాయి వీడియో తీస్తుంది. ఇక నేను పని చేసుకుంటా ఉంటే ఇక నాకు బెల్లం నలగొట్టిమంటే బెల్లం నలగొట్టించాడండి. బెల్లం అంతా నలగొట్టినాక తర్వాత వీడియో కూడా మా అబ్బాయి తీసాడనమాట. అటు నేను పని చేసుకుంటా ఉన్నాను. ఈ బెల్లం నలగొట్టేది కూడా తీసుకున్నాడు. తీసి ఇక నాకు బెల్లం అయితే మెత్తగా ఇలా కొట్టించాడండి. ఇలా మెత్తగా కొట్టపోతే మనకి అంటే పాయసంలో కరగదు కదా, అందుకని చెప్పి కింద క్లాత్ వేసుకొని ఒక పేపర్ వేసుకొని బెల్లం అయితే నలగొట్టి నాకు ఇచ్చాడు. ఇచ్చినాక నేను పాయసంలో అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా మనకి ఇంట్లో పని చేసుకుంటుంటే ఇలా సాయం చేస్తుంటే మనకి తేలిగ్గా ఉండిద్ది కదండి పని అనేది. ఇక అది అన్ని పనులు మనమే చేసుకోవాలి, మనమే చేయాలంటే చాలా ఇసుక అనిపించిద్దండి. కొంచెం ఇలా సాయం చేస్తే ఇంట్లో పని చేసుకునేటప్పుడు పిల్లలు చేస్తూ ఉండారనుకోండి, కొంచెం ఒక పని కాదు ఒక పని అయినా కొంచెం సాయం చేస్తా ఉంటే మనకే బాగా అనిపించిద్ది. అలానే అనిపించింది నాకు కూడా. ఇక మా అబ్బాయి సాయం చేస్తుంటే ఇక అదండి, బెల్లం నలగొట్టించాడు కదా, ఇచ్చినాక ఇక నేను పాయసంలో బెల్లం వేసి తిప్పుకున్నాను. తిప్పి ఇక
మా అబ్బాయి ఏమో ఈ వీడియో తీస్తున్నాడు అనమాట. బెల్లం నలగొట్టిచ్చాడు కదా, ఇక మా అబ్బాయి పని మా అబ్బాయి చేస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు. ఇక ఇక్కడ యాలక్కాయలు 4 యాలక్కాయలు అయితే మళ్ళీ దంచుతున్నాను. యాలక్కాయలు దంచడం మర్చిపోయాడు. ఇక నేను దంచుతున్నానండి. సరే నేను దంచుతాలేరా అని చెప్పి దంచి ఇక పాయసంలో అయితే వేసానండి. అయితే పాయసం అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. అయితే ఈ పాయసంలో కందిపప్పు ఉంటుంది కదా, అది సప్పిడిపప్పు అనేది వండుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇక నేనేం చేయలేదండి. మామూలుగా ప్రసాదం కూడా, పాయసం కూడా నేను కొంచెమే చేసాను, మీరు చూస్తున్నారు కదా, చిన్న దాంట్లోనే చేశాను, పెద్ద దాంట్లో కూడా చేయలేదు. ఇక దానిలోనే అంటే పాయసంలోనే కొంచెం కందిపప్పు వేసి చేసేసి ఇక మళ్ళీ మనది దేవుడి గది ఉంది కదా, దేవుడి గదికి గడప దగ్గర అటు ఇటు దీపాలు ముట్టించేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి దేవుడి గదిలోకి లోపలికి వచ్చేసి దీపారాజన అయితే చేసేసుకుందామండి. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నా. అయితే మాది పూజ గది ఉంది కదండి, పూజ గది టూర్ అడుగుతున్నారు. పూజ గది టూర్ అంటే ఏముంటే చెప్పండి. మీరు రోజు నేను పూజ చేసేటప్పుడు దేవుళ్ళని చూస్తానే ఉన్నారు. ఇక పూజ గది అంటారా, చిన్న గది, మీకు ఆల్రెడీ నేను ఫుల్గా కూడా చూపెడతానే ఉన్నాను. ఇంకేం చూపించాలండి మీకు? పూజ గది టూర్ అంటే నేనేం చూపించాలి చెప్పండి. ఇక ఇప్పుడు నేను పూజ చేసే వీడియోలు మీకు అంటే దేవుళ్ళు చూస్తానే ఉన్నారు. పూజ నేను ఎక్కడ మామూలుగా ఇద్దరు కూర్చునే ప్లేసు, పొడవు, అది మొత్తం చూస్తూనే ఉన్నారు. ఇక అంతగా కావాలి అంటే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తాను. మీ కోరిక నేను ఎందుకు కాదంటాను చెప్పండి. మీరు అంత ఇష్టంగా అడుగుతున్నారు కదా పూజ గది చూపించమని చెప్పి. అంత ఇష్టంగా అడిగినప్పుడు నేను చూపించకుండా ఎలా ఉంటా చెప్పండి. ఇక నేనైతే దీపారాధన అది అయిపోయినాక ఇక దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రసాదం గ్లాసులో నీళ్లు పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇక్కడ నేను సాంబ్రాణి కోసం సాంబ్రాణి కప్స్ ఉన్నాయి కదండి, అదైతే ముట్టిస్తున్నానండి. ముట్టించి దేవుళ్ళకి చూపించి ఒక పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇక నేనైతే ఇప్పుడు దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టేయాలి. అదండి, తిరుపతి వెళ్ళొచ్చినాక ఈ ఇంటికి వచ్చినాక పూజ అనేది ఇలానే చేసుకుంటామండి. మా సైడ్ అయితే ఇలానే ఉండిద్ది, మా ఆంధ్ర సైడ్ అయితే ఇలానే ఉండిద్దండి. ఇలా చేసుకొని 10 మందికి ప్రసాదం అయితే పంచుకుంటాం అనమాట. అదండి, ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తానే ఉంటానండి. ఒక చిన్న మాట అండి, అంటే నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలండి. నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు, నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నారు. మీరు ఇంతగానో నన్ను ముందుకు నడిపించినప్పుడు నేను నడవకుండా ఎలా ఉంటా చెప్పండి. మీ సపోర్ట్ వల్లే నేను నడవగలుగుతున్నాను. మీరు నడిపిస్తున్నారు కాబట్టి ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు రాగలుగుతున్నానండి. ఈ సపోర్టే కదండి నేను కోరుకుంది. అలానే నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయబట్టే నేను ముందుకు నడవగలుగుతున్నాను. అదండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ చేయండి. మా సైడు మేము తిరుపతి వెళ్ళి వచ్చినాక ఎలా ఉండిద్ది, అంటే వచ్చినాక మేము దేవుడి దగ్గర పూజ ఎలా చేసుకుంటాం, ప్రసాదం ఎలా పంచుతాం అనేది ఈ వీడియో షేర్ చేశాను. బాయ్ అండి.